హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను వెలక్కాయ పచ్చడి చూపించబోతున్నాను. పాలవెల్లి కట్టిన తర్వాత ఆ వెలగపండుని ఏం చేయాలో తెలియక చాలామంది తీసేస్తూ ఉంటారు. కానీ వెలగపండు హెల్త్కి చాలా మంచిదండి. పొట్టలో అజీర్తి ఇంకా నులిపురుగులు అవి ఉంటే వాటిని తగ్గిస్తుంది అన్నమాట. ఇంకా మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. నోట్లో పుండు అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా క్లియర్ చేస్తుంది అన్నమాట. షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ అనేది ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి కూడా దూరం చేస్తుంది అనమాట. ఇంకా ఇంత హెల్దీ ఫుడ్ని మనం ఎలా వదులుకుంటాం? ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందు నేను ఇక్కడ 2 వెలక్కాయలను తీసుకున్నాను. వీటిని బద్దలు కొట్టి దాని మధ్యలో ఉన్న గుజ్జును తీసాను. ఇది వెలక్కాయ అండి, పండు కాదు. పండు అయితే కొంచెం ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. కాయలో కొంచెం ట్యాంగినెస్ అంటే ఒక వగరు కండ్ర అనేది ఉంటుంది. దాన్ని పోగొట్టడం కోసం మనం ఇప్పుడు ఉడకబెడుతున్నాం అనమాట. బాండీలో కొద్దిగా వాటర్ పోస్తున్నాను. దీనిలో ఈ వెలగపండు గుజ్జు వేసేస్తున్నాను. ఒక పొంగు వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని తీసేసి వేరొక బాండీ పెట్టి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, ఇవి కొద్దిగా చిటపటమనాలి. అవి చిటపటలాడుతున్నాయి కదా, ఇప్పుడు దాంట్లో 12 ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ ఎండుమిర్చి మాకు సరిపోతాయి. మీరు ఒకవేళ ఎక్కువ కారం తినాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అవి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇందాక ఉడికించి పెట్టుకున్న వెలక్కాయ ముద్దను కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. రుచికి సరిపోయేంత ఉప్పు. వెలగపండులో పులుపు అనేది ఉంటుంది. ఇంకా మనం ఎలాంటి చింతపండు వాడట్లేదు. పచ్చడికి ఎంత కావాలో అన్ని నీళ్ళే పోసుకుని మెత్తగా చేసుకోండి. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ. పుల్లగా కొంచెం వగరుగా చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. అందుకని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.